से मुक्त हुआ और पूरे देश के लिए एक जैसी व्यवस्था बनी। वन नेशन वन टैक्स का सपना साकार हुआ। साथियों, रिफॉर्म एक अनवरत चलने वाली प्रक्रिया होती है। जब समय बदलता है, देश की जरूरत बदलती है, तो नेक्स्ट जनरेशन रिफॉर्म भी उतने ही आवश्यक होते हैं। इसलिए देश की वर्तमान जरूरतों और भविष्य के सपनों को देखते हुए जीएसटी के ये नए रिफॉर्म्स लागू हो रहे हैं। नए स्वरूप में मुख्य रूप से अब सिर्फ 5% और 18% के ही टैक्स स्लैब रहेंगे। इसका मतलब है रोजमर्रा के इस्तेमाल की ज्यादातर चीजें और सस्ती हो जाएगी। खाने पीने का सामान, दवाइयां, साबुन, ब्रश, पेस्ट, स्वास्थ्य और जीवन बीमा, ऐसे अनेकों सामान, अनेकों सेवाएं या तो टैक्स फ्री होगी या फिर केवल 5% टैक्स देना होगा। जिन सामानों पर पहले 12% टैक्स लगा करता था, उसमें से 99% यानी करीब करीब 100 के निकट 99% चीजें अब 5% टैक्स के दायरे में आ गई है। साथियों, पिछले 11 साल में देश में 25 करोड़ लोगों ने गरीबी को हराया है, गरीबी को परास्त किया है और गरीबी से बाहर निकल करके 25 करोड़ का एक बहुत बड़ा समूह नियो मिडिल क्लास के रूप में आज देश के अंदर बहुत बड़ी भूमिका अदा कर रहा है। इस नियो मिडिल क्लास की अपनी एस्पिरेशंस हैं, अपने सपने हैं। इस साल सरकार ने రేపటి నుండి జీఎస్టీ ఉత్సవ్ ప్రారంభం కాబోతుందన్నారు ప్రధాని మోడీ. కొత్త చరిత్ర మొదలవుతుందన్నారు ప్రధాని మోడీ. తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వస్తున్నాయని, ఇవి అన్ని రంగాలకు ఎంతో ప్రయోజనకరమన్నారు. సెప్టెంబర్ 22 నుండి జీఎస్టీలో మార్పులు అమల్లోకి రానున్న నేపథ్యంలో జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ దేవీ నవరాత్రుల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. జీఎస్టీ తగ్గింపు వల్ల పేదలు మధ్యతరగతికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ మార్పులు రాష్ట్రాల అభివృద్ధికి దోహదం చేస్తాయన్నారు. ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ కు మరింత ఊతనిస్తుందన్నారు. సరికొత్త చరిత్ర సృష్టించేందుకు ఇది దోహదం చేస్తాయన్నారు ప్రధాని మోడీ. గతంలో అనేక పన్నులతో ప్రజలు ఇబ్బందులు పడ్డారన్న ప్రధాని 2017లో తీసుకొచ్చిన జీఎస్టీ ద్వారా కొత్త అధ్యాయం మొదలైందన్నారు. దేశంలోని అన్ని వర్గాలతో చర్చించి ఈ సంస్కరణలు తెచ్చామన్నారు. రేపటి నుండి కేవలం 2 స్లాబులు మాత్రమే ఉంటాయి. తాజా మార్పులతో వస్తు రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గుతాయన్నారు. మోడీ ప్రసంగానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, మోడీ ప్రసంగాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అనేక సందర్భాల్లో దేశం ఆత్మనిర్భర భారత్ వైపుగా అడుగులు వేస్తోందనేటువంటి విషయాన్ని ఆయన అనేక సందర్భాల్లో తెలియజేశారు. ఇక ఆపరేషన్ సింధూర్ తర్వాత
మరొకసారి ఇదే మొదటిసారి ఆయన ఇటు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం. ఈ యొక్క ప్రసంగానికి సంబంధించి కూడా ఇటీవల కాలంలో తీసుకున్నటువంటి జిఎస్టీ నూతన సంస్కరణలపైన ఒక స్పష్టతనైతే ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 4 స్లాబులుగా ఉన్నటువంటి జిఎస్టీ విధానాన్ని 2 స్లాబులకు కుదిస్తున్నట్లు కూడా తెలియజేశారు. నూతన సంస్కరణలు జిఎస్టీలో ఈ యొక్క కొత్త సంస్కరణలు అనేవి రేపటి నుంచే దేవీ నవరాత్రులు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలోనే దేశ ప్రజలకు కానుకగా ఈ యొక్క జిఎస్టీ అమలు అనేది ఇవాళ అర్ధరాత్రి నుంచే అమలు కాబోతోంది అనేటువంటి విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా ఈ ప్రసంగం ద్వారా తెలియజేయడం జరిగింది. మరొక మాట, ఈ యొక్క అంశానికి సంబంధించి ఈ సంస్కరణలు అనేవి ప్రస్తుతం యావత్ దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి పన్ను విధానంలో కొత్త గేమ్ చేంజర్గా భావించాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. 2017లో తీసుకొచ్చినటువంటి 4 స్లాబుల విధానం ఇప్పటి వరకు 5% పన్ను, 12%, 18%, అలాగే 28%, ఇలా 4 స్లాబుల కింద జిఎస్టీ రేట్స్ అనేవి ఉన్నాయి. సో ఈ 4 స్లాబులుగా ఉన్నటువంటి విధానాన్ని ఇప్పుడు 2 స్లాబుల కింద కుదించడం జరిగింది. సో ఇప్పుడు ఈ 2 స్లాబులలో కేవలం 5%, అలాగే 18%గా మాత్రమే జిఎస్టీ రేట్లు అనేవి ఉంటాయి అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. ఇక రేపటి నుంచే ఈ యొక్క నూతన సంస్కరణలు అనేవి ప్రజలకు అందుబాటులోకి రాబోతూ ఉన్నాయి. ఇక వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇక రేపటి నుంచి అనేక వస్తువుల మీద రేట్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. కాబట్టి ప్రజలు దీన్ని దేవీ నవరాత్రులకు సంబంధించి శరన్నవరాత్రుల యొక్క కానుకగా భావించాలి అంటూ కూడా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ యొక్క తీసుకొచ్చినటువంటి తాజా ప్రతిపాదనల ప్రకారం గతంలో 2017కు ముందు అనేక రకాల ఇప్పుడు లోకల్ ట్యాక్స్లు అనేవి ఉండేవి, స్టేట్ పరమైనటువంటి ట్యాక్స్లు అనేవి విధించేవాళ్ళు, అలాగే సెంట్రల్ ట్యాక్స్లు అనేవి ట్యాక్సుల పరమైనటువంటి భారం అనేది చాలా ఎక్కువగా ఉండటం వల్ల దేశ ప్రజలు అనేక రకాల అవస్థలను ఎదుర్కోవడం జరిగింది. సో వీటన్నిటికీ సంబంధించి కూడా అనేక సమావేశాల అనంతరం అందరి యొక్క అభిప్రాయాలను తీసుకొని 2017లో ఈ 4 స్లాబుల విధానం తీసుకొచ్చి జిఎస్టీ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈ యొక్క 4 స్లాబులను తీసుకొచ్చారు. ఇక వాటిని కూడా ఇప్పుడు కుదిస్తూ 2 స్లాబులకు తీసుకురావడం జరిగింది. ఈ 2 స్లాబులలో 5% జిఎస్టీ, అలాగే 18% జిఎస్టీ విధానాన్ని ప్రవేశపెట్టారు. సో ఈ ప్రతిపాదనలకు సంబంధించి కూడా ఇక రేపటి నుంచే యొక్క సంస్కరణలు నూతన జిఎస్టీ విధానం అనేది రేపటి నుంచే అమలు కాబోతోంది. వీటిలో మరీ ముఖ్యంగా ఈ యొక్క సంస్కరణల ద్వారా ఈ కొత్త జిఎస్టీ విధానం అమల్లోకి వచ్చిన వెంటనే ఇటు ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, మోటార్ వెహికల్స్ కు సంబంధించి, నిత్యావసర వస్తువులకు సంబంధించి అనేక వస్తువులపైన రేట్లు అనేవి తగ్గబోతున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రికల్ వస్తువులు ఇటు టీవీల యొక్క రేట్లు అనేవి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మోటార్ వాహనాలకు 2 వీలర్లు, 4 వీలర్లకు సంబంధింంచి కొన్ని నిర్ణయించబడినటువంటి ఏదైతే డిజైన్స్ ఉంటాయో వాటి మీద రేట్లు అనేవి భారీగా తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి. దాదాపు 2000, 3000 నుంచి 80,000 వరకు కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి రేట్లు అనేవి తగ్గేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం జిఎస్టీ ఇప్పుడు ఈ నూతనంగా ఈ 2 స్లాబుల విధానంతో 5% జిఎస్టీ, అలాగే 18% జిఎస్టీ విధానాల వల్ల రేట్లు అనేవి తగ్గేటువంటి విషయాలకు సంబంధించి ముఖ్యంగా ఇందులో ప్యాస్చరైజ్డ్ పాలు, వెన్న, నెయ్యి, నూనె, పాలు స్ప్రెడ్లు, పన్నీర్, రోటీ, చపాతీ, పాపడ్, పాస్తా, నూడిల్స్, కౌపస్, అలా నిత్యావసరాలకు సంబంధించినటువంటి వస్తువుల యొక్క రేట్లు అనేవి కూడా చాలా పూర్తిగా ఎక్కువ మొత్తంలో తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే వీటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకుంటే నిత్యావసర వస్తువులు రెగ్యులర్ గా దేశ ప్రజలు ఉపయోగించేటువంటి నిత్యావసర సరుకులు ఏవైతే ఉంటాయో వాటి యొక్క రేట్లు అనేవి చాలా గణనీయంగా తగ్గుతూ ఉంటాయి. ఇప్పటి వరకు ఒక 100 రూపాయలు పెట్టి ఒక వస్తువును కొనుగోలు చేస్తే అది రేపటి నుంచి 80 రూపాయలకే అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా నిర్ణయించబడినటువంటి ఈ జిఎస్టీ రేట్స్లలో ఏవేవైతే మరీ ముఖ్యంగా 5% జిఎస్టీలోకి వెళ్ళినటువంటి వస్తువులు ఉంటాయో వాటి యొక్క రేట్లు అనేవి గణనీయంగా తగ్గబోతూ ఉన్నాయి. ఇక ఇటు పండ్లకు సంబంధించి పండ్ల యొక్క రేట్లు అనేవి తగ్గే అవకాశం ఉంటుంది. డ్రై ఫ్రూట్ల యొక్క రేట్లు అనేవి తగ్గబోతూ ఉన్నాయి. ఇక బ్రెజిల్ గింజలు, అలాగే ప్రోటీను, ఎక్స్ట్రూటెడ్ నమ్కీను, కొబ్బరి నూనె, కొబ్బరి పొడి, అన్ని కూడా తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి. వీటితో పాటు ఇక ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించి మిక్సర్లు, గ్రైండర్లు, వాటర్ హీటర్లు, కుట్టు మిషన్లు, వాక్యూమ్ క్లీనర్లు, ఇస్త్రీ పెట్టెలు, హెయిర్ డ్రైయర్లు, అలాగే టీవీలు, ఇటు బైకులకు సంబంధించి యొక్క రేట్లని ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించినటువంటి రేట్లతో పాటు అలాగే మోటార్ వెహికల్స్ కు సంబంధించినటువంటి రేట్లన్నీ కూడా తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి. వీటితో పాటు ఫేస్ క్రీమ్లకు సంబంధించి, డయాగ్నిక్ కిట్లకు సంబంధించి, అలాగే రియేజెంట్లు, ఫీడింగ్ బాటిళ్లు, సర్జికల్ చేతి గ్లౌజులు, కాంటాక్ట్ లెన్స్లు, టాల్కమ్ పౌడర్లు, ఫేస్ పౌడర్, సిమెంట్, జనపనార, వరిపొట్టు, జిప్సం, సీసల్, బగాసే, పత్తికాండాలు, సిరమాకు బిల్డింగ్లు, వీటన్నిటికి సంబంధించినటువంటి రేట్లు అనేవి కూడా తగ్గబోతున్నాయి అనేటువంటి విషయాన్ని ప్రధాని మోదీ ఇప్పుడు తీసుకొచ్చినటువంటి జిఎస్టీ విధానం ద్వారా చాలా స్పష్టంగా తెలుస్తుంది. గతంలో వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా మంత్రి నిర్మలా సీతారామన్ తెలియజేశారు. ఇక వీటితో ఇలా ఉంటే
వీటితో పాటు ఇటు మ్యూజిక్ వస్తువుల యొక్క రేట్లు అనేవి కూడా తగ్గబోతూ ఉన్నాయి. అలాగే 2 వీలర్స్ 4 వీలర్ల యొక్క రేట్లు అనేవి తగ్గబోతూ ఉన్నాయి. విద్యుత్ వాహనాలు, అంబులెన్స్, ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల యొక్క రేట్లు అనేవి తగ్గబోతున్నాయి. అంబులెన్స్, బస్సులు, ట్రక్కులు, టైర్లు, ట్రాక్టర్ యొక్క విడిభాగాలు, ఇలా అనేక రకాల వస్తువులకు సంబంధించి ఇవన్నీ కూడా 5% జీఎస్టీలోకి స్లాబ్లోకి వెళ్ళినటువంటి నేపథ్యంలోనే వీటి యొక్క రేట్లు అనేవి కూడా తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక తగ్గిన వాటి యొక్క రేట్లకు సంబంధించినటువంటి వివరాలు ఎలా ఉంటాయి, ఇక ఇందులో భాగంగానే కొన్ని వస్తువులకు సంబంధించినటువంటి రేట్లు కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇందులో పాన్ మసాలా నుంచి ఫ్రీ లివర్స్, స్వీట్ వాటర్, ఆల్కహాల్ లేనటువంటి పానీయాలు, కార్బొనేట్ వండ్లు, సో వీటన్నిటి యొక్క రేట్లను పెరిగేటువంటి అవకాశాలు ఉంటుంది. కాబట్టి దేశ ప్రజలు రేపటి నుంచి కొత్త విధానానికి సంబంధించి కూడా దృష్టిలో పెట్టుకొని యొక్క నూతన సంస్కరణలను స్వీకరించాల్సింది కూడా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ తెలియజేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రత్న కుమార్.